హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూపిస్తున్నాను. గ్యాస్ మీద 1 రూపీ షాంపూ వేసి చూడండి, ఎలా సేవ్ చేసుకోవచ్చో మీకే తెలుస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ టిప్స్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే అర్థమవుతుంది అనమాట. మీకైతే చక్కగా యూజ్ అవుతాయని చూపిస్తున్నాను. ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే, ఒక్కోసారి అనుకోకుండా టాప్స్ మీద కానీ, డ్రెస్ మీద కానీ, శారీ మీద కానీ అనుకోకుండా విధంగా ఆయిల్ మరకలు అయితే పడి ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఏం చేసినా కూడా పోదు. నా దగ్గర అయితే ఒక టాప్ ఉంది. ఈ టాప్కి అయితే ఈ విధంగా ఆయిల్ మరకలో ఏదో ఒకటి పడింది, నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఇది ఎంత సోప్ వేసి రుద్దినా కూడా పోవట్లేదు. అందుకని చెప్పేసి దీనికి ఒక మంచి టిప్ అయితే చూపిస్తున్నాను. చూసారా, ఈ విధంగా పడింది కదా, ఫ్రంట్ పడింది, అలాగే బ్యాక్ సైడ్ కూడా పడింది. ఇలాంటప్పుడు ఇలా మరకలు ఉన్నప్పుడు మనమైతే ఈ డ్రెస్ని వేసుకోలేము, వేసుకుంటే కూడా దరిద్రంగా కనిపిస్తుంది కదా, అలాగని పడేస్తుంటాము. అలా పడేయకుండా ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి, చక్కగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే, కొద్దిగా బేకింగ్ సోడా కొద్దిగా దాని మీద వేసేసుకోండి. బేకింగ్ సోడా అంటే మనం వంటకి యూజ్ చేస్తాం కదా, ఆ సోడా వేసేసుకున్న తర్వాత చిన్న గ్లాస్లో వాటర్ తీసుకుని ఒక టూత్ బ్రష్ అయితే తీసుకోండి, పాత బ్రష్. దాన్ని కొద్దిగా వాటర్ని అప్లై చేసేసి ఈ విధంగా బాగా రుద్దాలన్నమాట. ఎక్కడైతే ఆయిల్ పడి ఉంటుందో, మరకగా అయి ఉంటుందో ఆ ప్లేస్లో బాగా రుద్దాలన్నమాట. సో ఈ విధంగా కొద్దిగా వాటర్ని అప్లై చేసేసుకుంటూ ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా రుద్దేసేయండి. ఇలా రుద్దడం వల్ల ఇంకొకటి ఏంటంటే, ఈ బేకింగ్ సోడా అనేది చక్కగా పనిచేస్తుంది. ఇలాంటి మురికిని పోగొట్టడానికైతే ఈ విధంగా బాగా రుద్దాలి. రుద్దిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, లైట్గా ఆల్రెడీ పోయిందనమాట, చాలా వరకు పోయింది. కొద్దిగా మరక ఉందన్నమాట, అంటే మీకైతే కనిపించట్లేదు ఈ వీడియోలో, నాకైతే కనిపిస్తుంది. సో ఈ విధంగా పోయి ఉంటుంది కదా. ఇంకా లాస్ట్లో కొద్దిగా షాంపూ వేసుకోండి, ఒక డ్రాప్ అంతా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత అదే బ్రష్కి కొద్దిగా వాటర్ని అప్లై చేసేసుకుని దాని మీద ఈ విధంగా కొద్దిగా రుద్దారనుకోండి, ఎక్కడైనా ఇంకా కొంచెం లైట్గా మరకలుగా ఉన్నా కూడా పోతుందన్నమాట. షాంపూ అలాగే బేకింగ్ సోడా చక్కగా పనిచేస్తుంది. సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా రుద్దేసేసేయండి. ఈ విధంగా రుద్దిన తర్వాత ఇంకా ఫ్రంట్ కూడా ఉంది కదా, ఫ్రంట్ కూడా చూపిస్తున్నాను చూడండి, అక్కడ కూడా అదే ప్లేస్లో ఇదే విధంగా రుద్దేసేయండి. ఈ టాప్స్ కనే కాదండి, ఒక్కొక్కసారి మనం వంట చేసేటప్పుడు కానీ, లేదా పూజ రూమ్లో కానీ ఏదో ఒక రకంగా ఆయిల్ అయితే ఇలా ఈ విధంగా పడుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి, చక్కగా వర్కౌట్ అవుతుందండి. నేనైతే ఈ టాప్ని పడేసాను. ఇలా అప్లై చేసిన తర్వాత చూస్తే చక్కగా క్లీన్ అయిపోయిందనమాట. అనవసరంగా పడేసానని అనిపించింది. సో ఇదే విధంగా దీనికి కూడా ఈ విధంగా బేకింగ్ సోడా అప్లై చేసేసుకున్న తర్వాత దీనికి కూడా కొద్దిగా షాంపూ వేసేసుకుని రుద్దేసాను. ఈ విధంగా రుద్దిన తర్వాత ఇప్పుడు మీకోసం చిన్న బౌల్లో వాటర్ తీసుకుని చూపిస్తున్నాను చూడండి. నార్మల్గా అయితే బకెట్లో వేయాలి, కాకపోతే మీకు లైవ్ రిజల్ట్ కావాలని చెప్పేసి ఈ విధంగా కొద్దిగా క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూశారు కదా, ఎక్కడ కూడా మరక అనేది లేదు, ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో, ఎక్కడ కనిపించట్లేదు కదా. చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. ఈ టిప్ అయితే చాలా ఈజీ కదా. సో ఇదే విధంగా షర్ట్స్ మీద కానీ, శారీస్ మీద కానీ, డ్రెస్ మీద ఇలా అయిందనుకోండి, ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, చాకులు అంటే నైఫ్స్ ఉంటాయి కదా, నైఫ్స్ ఒక్కొక్కసారి బాగా మొద్దుబారిపోయి ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి కట్టర్ ఏమైనా ఉంటే అది షార్ప్ ఉంటుంది కాబట్టి అది చక్కగా పనిచేస్తుందండి. ఒకసారి ఈ విధంగా కట్టర్ తీసేసుకోండి. కట్టర్ తీసేసుకుని ఈ విధంగా బాగా ఈ విధంగా షార్ప్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రుద్దారనుకోండి ఒక 10-15 సార్లు, అది కొంచెం ఇలా టర్న్ చేసుకుంటూ బాగా షార్ప్ చేసుకోవాలన్నమాట. ఇలా షార్ప్ చేసుకునే కొద్ది అది ఏంటంటే చక్కగా షార్ప్ అవుతుంది. సో ఈ విధంగా మీ దగ్గర ఇలాంటి కట్టర్ లేదనుకోండి, నార్మల్గా ఇలాంటి చాక్స్ అయితే ఉంటాయి కదా, ఒక చాకుకి ఇంకొక చాకు పెట్టేసి షార్ప్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉంది అనుకోండి, ఇంకొక చాక్ తీసుకుని ఈ విధంగా బాగా షార్ప్ చేసుకున్నారనుకోండి, చక్కగా షార్ప్ అయిపోతుంది. అసలు మీరు నమ్మలేరు, ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా 1 నిమిషం పాటు ఎన్ని చాకులు ఉంటే అన్ని చాకులు ఈ విధంగా తీసేసుకుని ఈ విధంగా షార్ప్ చేసుకున్నారనుకోండి, చక్కగా క్లీన్ అంటే కట్ అయిపోతాయి. వెజిటేబుల్స్ అయినా అలాగే ఫ్రూట్స్ అయినా కూడా. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎంత షార్ప్ అయ్యిందో. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి సిజర్స్ అయితే ఒక్కొక్కసారి అస్సలు కట్ అవ్వవు కదా, అలాంటప్పుడు ఇలాంటి వేస్ట్ ట్యాబ్లెట్ షీట్స్ అయితే ఉంటాయి కదా, వాటిని పడేయకండి, చక్కగా యూజ్ అవుతాయండి అవి. ఈ విధంగా బబుల్స్ లాగా ఉంటాయి కదా ట్యాబ్లెట్స్ పెట్టిన చోట, అక్కడ ఆ ప్లేస్లో ఈ విధంగా బాగా కట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఒక 10-20 సార్లు ఈ విధంగా కట్ చేసే కొద్ది ఏంటంటే అది కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి ఇది మొద్దుబారిపోయి ఉంటాయి కదా సిజర్స్, చక్కగా అంటే షార్ప్ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా 1 నిమిషం పాటు అంటే ఒక 10-20 సార్లు ఈ విధంగా కట్ చేస్తూ ఉన్నారనుకోండి, కరెక్ట్ బబుల్స్ ఎక్కడైతే ఉన్నాయో అదే ప్లేస్లో కట్ చేయాలన్నమాట. అక్కడంటే కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి చక్కగా షార్ప్ అవుతాయి. సో ఈ విధంగా కట్ చేస్తూ ఉండండి, 1 నిమిషం పాటు ఇలాగే కట్ చేస్తూ ఉండండి, చక్కగా షార్ప్ అవుతాయి. నమ్మలేరు, మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ను కూడా నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి,
ఆరెంజెస్ ఇప్పుడు కమలపళ్ళు అయితే ఎక్కువ వస్తుంటాయి కదా, ఇప్పుడు సీజన్ కాబట్టి వీటిని తినేసి పడేస్తుంటాం. అలా పడేయకుండా ఈ తొక్కుతో చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ తొక్కునైతే తీసుకున్నాను, ఒకసారి బాగా క్లీన్ చేసేసి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం కట్ చేసేసుకోండి. ఇలా అన్నిటిని కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోకి కొద్దిగా సాల్ట్ ఒక 1/4 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లో తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి టూత్ పేస్ట్, మనం రెగ్యులర్గా మన ఇంట్లో ఏదైతే యూజ్ చేస్తాం అదే టూత్ పేస్ట్ వేసుకోండి. నేనైతే డాబర్ రెడ్ యూజ్ చేస్తున్నాను, అదే వేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది ఎందుకంటారా, కొంతమందికి పళ్ళు అనేవి గార పట్టిపోయి ఉంటాయి, అలాగే కొద్దిగా ఎల్లో ఇష్యూగా ఉంటాయి. అలాంటప్పుడు అలాగే నోరు కూడా దుర్వాసన వస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ కమలాపళ్ళు తొక్క అనేది చక్కగా పనిచేస్తుందండి, మీరు నమ్మలేరు. ఒకసారి ట్రై చేయండి. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా మనం బ్రష్ అయితే చేస్తుంటాం కదా, ఆ టైంలో కొద్దిగా వేసేసుకుని బ్రష్ చేసేసేయాలన్నమాట. ఇదే విధంగా ఒక 10 రోజులు కాదు కదా, ఒక 1 వీక్ అయినా ఒకసారి ట్రై చేసి చూడండి. డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ప్రతిరోజు కూడా ఇలా గ్రైండ్ చేసి బ్రష్ చేయాలంటే కష్టమవుతుంది కదా, అలాంటప్పుడు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఒక వారం 10 రోజులు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా డైలీ కొద్దిగా తీసేసుకుని బ్రష్ అయితే చేసుకోవచ్చు. గార పళ్ళు అనేవి మ్యాక్సిమం గార అనేది తగ్గుతుంది, అలాగే ఎల్లో ఇష్ కూడా తగ్గుతుంది, నోరు దుర్వాసన కూడా తగ్గుతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక కొబ్బరి చిప్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకుని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా, పై లేయర్ అనేది డ్రైది ఒకటి తీసుకోండి, మళ్ళీ మెత్తగా ఉన్నది తీసుకోవద్దు. సో ఈ విధంగా కొద్దిగా ఉల్లిపాయ పొట్టును వేసేసుకోండి. ఇలా కొద్దిగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక 2 కర్పూరం బిళ్ళలు ఈ విధంగా కొద్దిగా మ్యాష్ చేసుకుని వేసుకోండి, పౌడర్ లాగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏం చేస్తారంటే ఒకటి ధూప్ స్టిక్, ఈ విధంగా ఒక ధూప్ స్టిక్ పెట్టేసుకొని మంట పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం పెట్టుకున్నారనుకోండి, ఫస్ట్లో కొంచెం మండుతుంది, ఆ తర్వాత ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత కాసేపటికి ఇది నార్మల్గా అయిపోతుంది కదా, ఇది పొగలాగా వస్తుంది అనమాట. ఇది ఎందుకంటారా, ఇప్పుడు చలికాలం కాబట్టి దోమలు అయితే ఇంట్లో ఎక్కువ ఉంటాయి, అలాంటప్పుడు ఇది బాగా పనిచేస్తుందండి. ఇది వేసుకోవడం వల్ల దోమలు అనేవి అస్సలు రావు. ఒకసారి ట్రై చేసి చూడండి. నార్మల్గా దోమలుగా అయితే మనం ఏం చేస్తాం, ఆల్ అవుట్లు అలాంటివి పెట్టుకుంటుంటాం కదా, అందులో కెమికల్స్ ఉంటాయి. పొగ తాగడం వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి, కొంతమందికి ఆ స్మెల్ అనేది పడదు. అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ అనమాట. ఇలా హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. ఈవినింగ్ టైం అంటే 6 o'clock అయిన తర్వాత ఒక 2 గంటల సేపు ఇలా పెట్టేసుకున్నారనుకోండి, ఒక 8 వరకు. 8 అయిన తర్వాత దీన్ని ఆర్పేసి డోర్ క్లోజ్ చేశారనుకోండి, దోమలు అనేవి అస్సలు ఉండవు. ఒకసారి ట్రై చేసి చూడండి, చక్కగా పనిచేస్తుంది అనమాట. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చింది అనిపిస్తుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక షాంపూ అయితే తీసుకోండి. తీసేసుకుని దాన్ని కొద్దిగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకుని అందులో కొద్దిగా వేసేసుకోండి. షాంపూని వేసేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఎందుకంటే చెప్తాను చూడండి, నార్మల్గా గ్యాస్ అయిపోయిన తర్వాత మన సిలిండర్ని అయితే ఇంకోసారి ఫిట్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఫిట్ చేసుకునే ముందు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా షాంపూ వాటర్ని కొద్దిగా ఇలా వేసారనుకోండి, అది బబుల్స్ అనేది రాకూడదు అనమాట. ఈ మాత్రం రాకుండా ఇలా ఉందనుకోండి, అది లీక్ అవ్వదని అర్థం. ఇలా వేయంగానే బబుల్స్ నొరగలాగా పైకి పొంగుతుంది అనమాట. ఇలా నొరగలాగా పొంగుతుంది అనిపిస్తే మాత్రం లీక్ అవుతుందని అర్థం. ఇదైతే అస్సలు ఏమాత్రం బబుల్స్ అయితే రావట్లేదు, ఎలా ఉన్నది అలాగే ఉంది కాబట్టి ఇదైతే గ్యాస్ అయితే లీక్ అవ్వదు. ఒక్కొక్కసారి ఇలా లీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ని చక్కగా వర్కౌట్ అవుతుంది, గ్యాస్ నుంచి సేవ్ అవ్వచ్చు. సో ఈ విధంగా చెక్ చేసేసుకున్న తర్వాత నార్మల్గా ఇలా రెగ్యులేటర్ని అయితే ఫిట్ చేసేసుకోండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక 2 వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. సో ఈ విధంగా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి తరిగిన టమాటా ఒకటి వేసుకుంటున్నాను. ఈ టమాటా కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. సో ఈ విధంగా టమాటా అనేది కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు
ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల వరకు క్యాబేజ్ని ఈ విధంగా సన్నగా తరిగి వేడి నీళ్ళలో వేసుకుంటున్నాను. క్యాబేజ్కి మెడిసిన్స్ అనేది ఎక్కువ వాడతారండి. ప్రతి లేయర్కి కూడా మెడిసిన్ అనేది ఎక్కువ వాడుతుంటారు. అందుకని చెప్పేసి కంపల్సరీ వేడి నీళ్ళలో వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఆ తర్వాత యూజ్ చేసుకోండి. ఇంకా మీకు త్వరగా కావాలి అనుకుంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఓపెన్ ప్యాన్లో కాకుండా నేనైతే నార్మల్గానే పెట్టుకుంటున్నాను. కుక్కర్లో పెట్టుకున్నారనుకోండి ఇంకా ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి జస్ట్ ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని దీనికి మూత పెట్టేసి సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ పుట్నాల పప్పు వేసుకోండి. ఇందులోని ఒక 5 జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 లవంగాలు, కొద్దిగా చెక్క, కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లి అంతే. మసాలాలు అనేవి చాలా తక్కువగా వేసుకోండి. కావాలంటే ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోనే ఒక 6 లేదా 7 కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి ఒక 5 నిమిషాలు అయిపోయింది. ఇది కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది కదా. ఇలా కొద్దిగా వాటర్ వేసి మగ్గించుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది అనమాట, డ్రైగా కాకుండా. సో ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా కూడా వేసేసుకోండి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో మసాలా వేస్ట్ కాకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి క్యాబేజ్. ఆ తర్వాత లాస్ట్లో ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి జస్ట్ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నారనుకోండి, కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇంకా కాస్త చిక్కగా అయిపోయింది. కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉంటే చపాతీలోకైనా పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. మార్నింగ్ టైం ఎటువంటి హడావుడి లేకుండా క్విక్గా చపాతీ, పూరి, దోశలోకి చాలా హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. ఎప్పుడు క్యాబేజ్ కర్రీ నేనా అనే వాళ్ళకు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే, అంతే. చాలా క్విక్గా సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట. ఇక్కడ కర్ణాటకలో అయితే ఎక్కడ హోటల్కి వెళ్ళినా కూడా ఇలాంటి కూర్మాని అయితే ఇస్తుంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి అక్కడ తినే నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. నేనైతే ఇక్కడ చపాతీలోకి సర్వ్ చేసుకుంటున్నాను. సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. మీరైతే నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే యూజ్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.